Hello everyone, I'm Dr. Soumya. I'm a fertility specialist and a laparoscopic surgeon. ఈరోజు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో హిస్ట్రోస్కోపీ అంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనమాట. అంటే ఇప్పుడు మనం కడుపులో ఎలా ఉందో చూడటానికి ఆర్ పేగుల్లో ఎలా ఉందో చూడటానికి ఎండోస్కోపీ చేస్తాం కదా, అలానే గర్భాశయం లోపల ఎలా ఉందో చూసేదాన్ని హిస్ట్రోస్కోపీ అని అంటాం. హిస్ట్రోస్కోపీ మామూలుగా గైనిక్ పేషెంట్స్కి ఎప్పుడు చేస్తాము అండ్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఎప్పుడు చేస్తామని తెలుసుకుందాం. సో హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల చిన్న కెమెరాతో, హిస్ట్రోస్కోపీలో ఏం చేస్తామంటే ఒక చిన్న 4mm కెమెరాతో, టెలిస్కోప్ ద్వారా కెమెరాతో లోపలికి వెళ్ళి గర్భసంచి లోపల ఎలా ఉంది, లోపల పరంతా ఎలా ఉందో చెక్ చేస్తాము. సో ఇది గైనిక్ పేషెంట్స్లో ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు మామూలుగా బాగా హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి మందులతో కూడా తగ్గకపోతే, స్కానింగ్లో కూడా మనకి ఏమీ తెలియకపోతే, హెవీ బ్లీడింగ్ బాగా అవుతూ ఉన్నప్పుడు హిస్ట్రోస్కోపీ చేసి లోపల ఏమన్నా చిన్న చిన్న కణితులు లాంటివి, పాలిప్స్ లాంటివి ఆర్ ఫైబ్రాయిడ్స్ లాంటివి మనకి స్కానింగ్లో కనపడని ఏమైనా ఉన్నాయేమో అని చూడడానికి గైనిక్ పేషెంట్స్లో చేస్తాము. అలానే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ తర్వాత ఒకవేళ బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక అప్పుడు మనం హిస్ట్రోస్కోపీ చేసి లోపల ఏమైనా గ్రోత్ అంటే ఏదైనా టిష్యూ గ్రోత్ లాంటిది ఉందా ఆర్ పాలిప్స్ కానీ చిన్న చిన్న కణితులు కానీ ఏమైనా ఉన్నాయా అని చూసి వాటిని ఫోకస్డ్గా, అంటే మనం డౌట్ఫుల్గా ఉన్న ఏరియాస్ నుంచి ఫోకస్డ్గా బయోప్సీ తీయడానికి కూడా ఈ హిస్ట్రోస్కోపీని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫర్టిలిటీ పేషెంట్స్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ వాళ్ళకి ట్యూబ్స్ అంతా బాగానే ఉంది అండ్ హస్బెండ్ కౌంట్ బాగానే ఉంది, ఓవరీస్లో ఫాలికల్ డెవలప్మెంట్ ఆర్ ఎగ్ రిలీజ్ బాగానే ఉండి కూడా వీళ్ళు న్యాచురల్గా ట్రై చేసిన, ఐయుఐలో ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే, అంటే బేసిక్గా మనం న్యాచురల్ ఆర్ ఐయుఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కౌంట్ సఫిషియెంట్గా ఉండి, అమ్మాయి ఎగ్స్ సఫిషియెంట్గా ఉండి, ట్యూబ్స్ ఓపెన్గా ఉంటే చేస్తాం. సో వీటిలో ఈ న్యాచురల్ ఆర్ ఐయుఐలో మనం ఆల్రెడీ ఫాలికల్ డెవలప్మెంట్ అండ్ ఫాలికల్ రిలీజ్కి చూస్తున్నాం కాబట్టి ట్యూబ్స్ అండ్ కౌంట్ బాగానే ఉన్నాయి. అలా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీ బాగోకపోవచ్చు, లేదా గర్భసంచి లోపలి పొర ఆ పిండాన్ని అతికించుకోకపోయి ఉండొచ్చు. సో వీళ్ళల్లో హిస్ట్రోస్కోపీ చేసి గర్భసంచి లోపలి పొరలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేస్తాం. అలానే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఫాలికల్ పెరుగుతుంది కానీ లైనింగ్ పెరగదు, అంటే గర్భసంచి లోపలి పొర కావాల్సినంత థిక్నెస్ పెరగదు. అట్లాంటి వాటిని డిఫికల్ట్ ఎండోమెట్రియం అని అంటాం. సో ఇలాంటి డిఫికల్ట్ ఎండోమెట్రియం కేసెస్లో హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పొరలో ఏమైనా అతుకులు ఉన్నాయా, మనకి స్కాన్లో కనిపించని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఒక్కోసారి గర్భసంచి లోపల పొరలో కరెక్ట్గా ఎక్కడైతే బేబీ ఇంప్లాంట్ అవుతుందో, ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతుందో అక్కడ చిన్న చిన్న అడ్హెషన్స్ లాగా, ఫైబ్రస్ బ్యాండ్స్ లాగా ఉంటాయన్నమాట. సో అలాంటి అడ్హెషన్స్ని అదే సిట్టింగ్లో మనం హిస్ట్రోస్కోపీ చేసినప్పుడే డయాగ్నోస్ చేసి యాజ్ వెల్ యాజ్ అదే టైంలో ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ పేషెంట్స్. ఇప్పుడు మనం సపోజ్ వాళ్ళకి న్యాచురల్ అండ్ ఐయుఐలో ఫెయిల్ అయింది, ఎండోమెట్రియం బాగానే పెరుగుతుంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, హస్బెండ్ కౌంట్ బాగానే ఉంది, ఈమెకి ఫాలిక్యులర్ డెవలప్మెంట్ కూడా అమ్మాయికి బాగానే ఉన్నా కూడా న్యాచురల్ అండ్ ఐయుఐ ఫెయిల్ అయినాక మనం ఐవీఎఫ్ చేస్తాము. కొంతమందికి ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి ఎంబ్రియో లోపల పెడదాము అనుకున్న టైంలో వాళ్ళకి లైనింగ్ ప్రాపర్గా డెవలప్ అవ్వకపోవచ్చు, సేమ్ లైక్ డిఫికల్ట్ ఎండోమెట్రియం. ఆర్ ఫస్ట్ టైం లైనింగ్ అంతా బాగుండి మనం ఎంబ్రియో పెట్టినా కూడా ఫెయిల్ అవ్వచ్చు. వీటిని ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అండ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కేసెస్ అని అంటాం. సో ఈ రెండింటిలో కూడా మళ్ళీ మనం హిస్ట్రోస్కోపీ చేసి ఎందుకు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, గర్భసంచి లోపల పొర బాగానే పెరిగిన, ఎంబ్రియో క్వాలిటీ బాగానే ఉన్నా కూడా ఎందుకు ఇట్లా అయింది అని డయాగ్నోస్ చేయడానికి హిస్ట్రోస్కోపీ చేస్తాము. అదే టైంలో ఇన్ కేసు లోపల పొరలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, టీబీ కానీ ఆర్ ఆ లైనింగ్ హార్మోన్స్కి బ్యాలెన్స్డ్గా ఏమన్నా పెరగట్లేదా, ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది, అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎలా ఉంది, ఇవి చెక్ చేయడానికి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కేసెస్లో అండ్ ఐవీఎఫ్ కోసం ట్రై చేస్తూ లైనింగ్ సరిగ్గా పెరగని వాళ్ళల్లో హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్ చేయడానికి చేస్తాము, యాజ్ వెల్ యాజ్ అక్కడి నుంచి బయోప్సీ తీయడానికి కూడా చేస్తాము. సో ఇవన్నీ గైనిక్ పేషెంట్స్ అండ్ ఫర్టిలిటీ పేషెంట్స్లో హిస్ట్రోస్కోపీ యొక్క ఇండికేషన్స్. హిస్ట్రోస్కోపీలోనే, ఈ ఎండోస్కోపీలోనే రిసెక్టోస్కోప్ అని అంటాం. అంటే సేమ్ కెమెరా ద్వారా గర్భసంచిలోకి వెళ్తాము, కానీ ఈ రిసెక్టోస్కోప్ ద్వారా ఏంటంటే మనం ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాము. సపోజ్ మనం హిస్ట్రోస్కోపీలో డయాగ్నోసిస్ చేయడానికని హిస్ట్రోస్కోపీ చేసాం. ఇప్పుడు నేను చెప్పిన పైన కండిషన్స్ అన్నిటిలో, వీటిలో మనకి కొంతమందికి సెప్టమ్ ఉందని కానీ ఆర్ కొంతమందికి పాలిప్ ఉందని కానీ ఆర్ ఫైబ్రాయిడ్ ఉందని కానీ వస్తుంది. ఇలాంటి కేసెస్ ఈవెన్ స్కాన్లో కూడా ముందుగానే తెలుస్తాయి మనకి, పాలిప్స్, సెప్టమ్స్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఎనీ అడ్హెషన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు
మనం రిసెక్టోస్కోప్ యూస్ చేసి దాని ద్వారా మోనోపోలార్ ఆర్ బైపోలార్ కరెంట్ యూస్ చేసి ఈ పాలిప్స్ని కానీ అంటే చిన్న చిన్న కణికలు ఆర్ గర్భసంచి మధ్యలో అడ్డుగోడలా ఉంటుందన్నమాట, దాన్ని సెప్టమ్ అని అంటాం. అది చిన్నది పార్షియల్ సెప్టమ్ అవ్వచ్చు ఆర్ కంప్లీట్ సెప్టమ్ అవ్వచ్చు. సో ఈ సెప్టమ్ని రిసెక్ట్ చేయడానికి పెద్ద పెద్ద సెప్టమ్స్ ఉన్నప్పుడు సిజర్స్తో మనకి హిస్ట్రోస్కోప్ ద్వారా అవ్వకపోవచ్చు. అప్పుడు మనం రిసెక్టోస్కోప్ యూస్ చేసి మోనోపోలార్ ఆర్ బైపోలార్ యూస్ చేసి ఆ సెప్టమ్ అనేది రిమూవ్ చేస్తాం. చాలామందికి ఈ సెప్టమ్ తీయించుకోవాలా వద్దా అనే డౌట్ కూడా ఉంది. సెప్టమ్తో పాటు మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేసి కూడా చాలా సంవత్సరాల వరకు రాకపోతే సెప్టమ్ని ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో పాలిప్స్, సెప్టల్ రిసెక్షన్స్, ఎడెషియోలైసిస్ ఆర్ ఈవెన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనము ఓపెన్ చేయ అవసరం లేకుండా కింద నుంచే కెమెరా ద్వారా వెళ్ళి అవి ట్రీట్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంటే రిసెక్టోస్కోప్. సో రిసెక్టోస్కోప్ కూడా ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ హిస్టోస్కోప్ వేర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం దాన్ని. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్ అనమాట. ఇవన్నీ మనం హిస్టోస్కోప్ ఆర్ రిసెక్టోస్కోప్ యూజ్ చేసే పద్ధతులు. ఇది చాలా చిన్న ప్రొసీజర్ అండి. మామూలుగా మీరు మార్నింగ్ ఏం తినకుండా వస్తారు, జస్ట్ మైల్డ్ సెడేషన్, మనకి జనరల్ కానీ ఆర్ స్పైనల్ ఎనస్థీషియా కానీ అవసరం లేదు. మైల్డ్ సెడేషన్తో 15 to 20 minutesలో అయిపోయే ప్రొసీజర్స్, వెదర్ ఇట్ ఇస్ హిస్టోస్కోపీ ఆర్ రిసెక్టోస్కోపీ, 15 to 20 minutesలో అయిపోతుంది. ఆఫ్టర్ 3 hours మీకు ఓరల్ ఫ్లూయిడ్స్ అలౌ చేస్తాము, ఆ తర్వాత ఇంకో 1 hour తర్వాత సాలిడ్స్ అలౌ చేస్తాము, అండ్ ఈవినింగ్ కల్లా మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు. అండ్ ఇవి పెద్ద కాస్ట్లీ ప్రొసీజర్స్ కూడా కాదు. ఈ చిన్న చిన్న ప్రొసీజర్స్ మనకి ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేయించుకొని ట్రీట్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది. థ్యాంక్ యూ.